ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అదొక దాన్నేమంటారు అది అక్కడున్న మిలిటరీ లీడర్‌షిప్ ఏదైతే ఉందో, వాళ్ళని ప్రామినెంట్‌గా ఉంచుకోవడం కోసం వాళ్ళెంత దూరమైనా వెళ్తారు. వాళ్ళ దగ్గర ఎకానమీ లేదు. అది పాడైపోయిద్ది. ఒకవేళ యుద్ధానికెళ్తే అన్న భయం వాళ్ళకి లేదు. ఎందుకంటే అక్కడ ఎకానమీ అనేది ఏమి లేదు. లాస్ట్ పెహల్గామ్ అటాక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్ వాళ్ళ సెన్సెక్స్ పడిపోయింది. అక్కడ నిత్యావసర వస్తువులు లేవు. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఆపిన తర్వాత నీళ్ళు ఎలానో లేదు. సో వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సో ఆ సిచ్యువేషన్‌ని కూడా మనం ఒకసారి కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. అంటే చచ్చిన పావును చంపకూడదు అన్నట్లు. ఒక రకంగా అలా చెప్పొచ్చు. కానీ పీఓకేని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అయిపోద్ది కదండి. పీఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కానీ మనం పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేయాలి. ఎందుకంటే పీఓకే ఏరియా ఏదైతే ఉందో అందులో పాకిస్తాన్ ఆర్మీ ఫుల్ ప్రెజెన్స్ ఉంది వాటికి కూడా. సో తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడిగితే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. ఆ కేపబిలిటీ కూడా మనకుంది. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇవాళ జరిగింది నాకు తెలిసి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేపబిలిటీలో గట్టిగా 1% కూడా మనం యూస్ చేయలేదు. 1% యూస్ చేయలేకపోతేనే మనం 25 నిమిషాల్లో ఇంత చేయగలిగాం. అదే మనం ఫుల్ కేపబిలిటీస్ వాడితే పీఓకే తీసుకోవడం పెద్ద విషయం కాదు మనకి. కానీ అది తీసుకునే ముందు మనం దాని నుంచి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, వాటికి రెడీగా మనం ఉన్నామా అన్న విషయాన్ని మన గవర్నమెంట్కి అనిపిస్తే దెన్ వీ విల్ గో అహెడ్.